హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ప్రీ ప్రైమరీ టీచర్స్ లేదా మదర్ టీచర్స్కి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. ఇవి కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం మీ క్లాసెస్ అన్నీ చాలా పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు ఏంటి అని అంటే, ఒకటి, క్లాస్ చెప్పడానికి లెసన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ఫాలో అవ్వాలి, టీచర్ డైరీ ఎలా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ నేను చెప్పిన ఈ 3 టాపిక్స్లో ఒక 2 టాపిక్స్ మీరు ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే టీచర్ డైరీ అన్నది చాలా ఈజీ. సో ఫస్ట్ వన్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ వన్, ప్లానింగ్ అనమాట. ఎప్పుడైనా మనము ఒక ప్లాన్ ప్రకారం వెళితే ఖచ్చితంగా ఆ వర్క్ అన్నది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, మనం ఏదైతే క్లాస్ చెప్పడానికి వెళ్తున్నామో ఆ క్లాస్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ముందుగానే అంటే ఎలా? ఇప్పుడు మనం ప్రీ ప్రైమరీ టీచర్స్ కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా ఏ సిలబస్ ఉంటుంది, ఖచ్చితంగా మ్యాథ్ ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఇక యాడిన్స్ ఏముంటాయంటే ఆ స్కూల్ని బట్టి ఎల్కేజీ యూకేజీ నర్సరీలో తెలుగు ఉండొచ్చు ఉండకపోవచ్చు, జనరల్ అవేర్నెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, రైమ్స్ స్టోరీస్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిలబస్ని అంతటిని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి ఒక అకాడమిక్ ప్లాన్ అలాగే ఒక టైం టేబుల్ని సిద్ధం చేసుకుంటే చివరిన మనం టీచర్ డైరీ అనేది చాలా ఈజీగా రాసుకోగలుగుతాం. సో ఇక్కడ మనకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఈ అకాడమిక్ ప్లాన్ ఏంటి లేదా యాన్యువల్ ప్లాన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా రాయగలుగుతాం, సంవత్సరం మొత్తానికి అసలు ప్లాన్ వేయడం సాధ్యమవుతుందా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ మీరు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ని ఫాలో అయితే చాలా ఈజీగా మనము ఈ అకాడమిక్ ఇయర్ ప్లాన్ అంతా కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు యాన్యువల్ ప్లాన్ ఎన్ని డేస్కి వేయాలి అని అంటే 180 డేస్కి రాయండి. ఎందుకనంటే మనకి ఇయర్ మొత్తంలో వర్కింగ్ డేస్ 220 అలా వస్తాయి. బట్ ఇక్కడ మనము ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని డేస్ కట్ చేయాల్సి ఉంటుంది, రివిజన్కి కొన్ని డేస్ తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి 180 డేస్కి మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే మీకు ఆ ప్లాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే, మెయిన్ సబ్జెక్ట్స్ ఏముంటాయో ముందు వాటికి రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అన్నిటికీ రాయాలంటే మేబీ మీకు కాస్త ఇబ్బంది అవ్వచ్చు. పైగా మ్యాథ్ ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ అనేవి సిలబస్ చాలా తక్కువ ఉంటాయి, మీరు చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఏవైతే ముందు మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఒక 2 సబ్జెక్ట్కి మీరు యాన్యువల్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ 180 డేస్కి మనం ప్లాన్ రాస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 లెసన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం 4 భాగాలుగా విడగొట్టాలన్నమాట. యూనిట్ 1, యూనిట్ 2, తర్వాత మధ్యలో ఎలానో యూనిట్ 1, యూనిట్ 2 కలిపి ఒక ఎగ్జామ్ పెడతారు. 3 and 4 లేదు, కొన్ని స్కూల్స్లో టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4, లేదంటే సెమిస్టర్స్ విధానంలో కూడా పెడుతున్నారు. సో ఇక్కడ మీరు సెమిస్టర్ అయితే 2 భాగాలు చేయండి. లేదంటే మాకు యూనిట్స్ పెడతారంటే ఖచ్చితంగా 4 యూనిట్స్ ఉంటాయి. టర్మ్స్ అయినా కూడా అంతే. మీకున్న మీ స్కూల్లో ఉన్న ప్యాటర్న్ బట్టి మీకు ఇచ్చిన మొత్తం కంటెంట్ని 3 భాగాలు లేదా 4 భాగాలుగా చేసుకొని దానిని 180 డేస్కి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో డే 1 నుంచి మొదలు పెడితే మనకి ఈ 180 డేస్లో మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో ఇలా రాయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, రేపొద్దుటి నేను వెళ్ళి ఏం చెప్పాలి అని మీరు హడావిడిగా బుక్స్ తిరగాల్సిన పని ఉండదు. మీ దగ్గర పేపర్లో ఒక ప్లాన్ ఉంటుంది. ఈరోజు ఇది చెప్పారు, రేపొద్దున ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ప్రాపర్టీస్ యూజ్ చేయాలన్నది మీరు చాలా ఈజీగా పట్టుకోగలుగుతారనమాట. సో ఒకవేళ మీకు ఇంకా అకాడమిక్ ప్లాన్ వేయడం రావట్లేదు అనుకోండి, ఆ యూనిట్స్ని విడగొట్టడం రావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే పేజ్ నెంబర్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి రఫ్గా ఏం చేయాలన్నది నేను చెప్తాను. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో 100 అబోవ్ ఉంటే ఈచ్ డేకి ఒక పేజ్ నెంబర్ని రాసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, రోజుకి ఒక పేజ్కి మించి అయితే చెప్పలేం కదా, చెప్పకూడదు కూడా. ఆ ఏజ్ పిల్లలకి ఒక పేజే చెప్తాం. ఏదైతే పేజ్ చెప్పామో అది క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్గా ఇచ్చుకుంటాం. సో అక్కడికి మీరు ఒక రోజుకి ఒక సబ్జెక్ట్కి ఏమి ఇవ్వాలనేది ఒక క్లారిటీ వస్తుంది. అలానే మీరు ఒక్కొక్క పేజ్ని ఒక్కొక్క రోజుకి రాసుకోండి. కొన్ని పేజెస్ మనం వెళ్ళేసరికి మేబీ కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఉండొచ్చు పిల్లలకి, కానీ లేదా ఒక పెద్ద యాక్టివిటీ ఉందనుకోండి, అలాంటి వాటికి ఒక్క రోజులో అవని వాటికి 2 డేస్ని మీరు అసైన్ చేసుకోండి. సో ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ప్లాన్ మనకి ఏం రావాలి, 180 డేస్కి మీకు ఇచ్చిన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో ఇక్కడికి మీరు అకాడమిక్ ప్లాన్ని అలా రెడీ చేసుకుంటారు.
సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లాస్ వర్క్ ఏమి ఇవ్వాలి, హోంవర్క్ ఏమి ఇవ్వాలి. సో ప్రీ ప్రైమరీ పిల్లలకి చాలా ఈజీ అండి. క్లాస్లో ఏం చెప్తామో అదే హోంవర్క్ ఇస్తాం. కాబట్టి మీరు క్లాస్లో క్యాపిటల్ ఏ నేర్పించారనుకోండి టెక్స్ట్ బుక్లో, అదే మనం క్లాస్ వర్క్లో ఇచ్చుకుంటాం, అదే మళ్ళీ మనం హోంవర్క్లో ఇచ్చుకుంటాం. సో టెక్స్ట్ బుక్, సిడబ్ల్యూ, హెచ్డబ్ల్యూ 3 ఒకే వర్క్ ఉంటుంది. కాబట్టి మీరు అదే విడివిడిగా రాసుకుంటే మీకు ప్లాన్ అన్నది ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఆ రోజు లీవ్లో ఉన్నా, ఎవరైనా టీచర్ మీ క్లాస్కి వెళ్ళాలన్నా మీ ప్లాన్ చూసుకొని ఏం చెప్పాలి అన్నది చెప్పగలుగుతారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా నెక్స్ట్ డే మీరు ఆ 2 రోజుల వరకు ఒక డేలో ఫినిష్ చేసుకోగలుగుతారు. సో ఇలా కంప్లీట్ చేస్తే మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అన్నది రావడానికి ఆస్కారం ఉండదు అనమాట. సో మనం ఇప్పటి వరకు అకాడమిక్ ఇయర్ ప్లాన్ అన్నది రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సింది లెసన్ ప్లాన్స్ అనమాట. పెద్ద క్లాసెస్కి అయితే ఖచ్చితంగా లెసన్ ప్లాన్ అన్నది మెయింటైన్ చేసి తీరాలి. బట్ వీళ్ళకి మీరు అకాడమిక్ ప్లాన్ కరెక్ట్గా, యాన్యువల్ ప్లాన్ కరెక్ట్గా రాసుకోగలిగితే చాలా ఈజీగా ఆ యాన్యువల్ ప్లాన్ని చూసి మనం నెక్స్ట్ ఏం చెప్పాలన్నది ఈజీగా ప్లాన్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపొద్దుట కమ్యూనిటీ హెల్పర్స్ గురించి చెప్పాలనుకోండి. సో మీరు ఏం చేయాలి, ఆల్రెడీ మన దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి ఈరోజు వర్క్ అయిన వెంటనే ఆ ప్లాన్కి వెళ్తారు. సో కమ్యూనిటీ హెల్పర్స్ ఉంది, కమ్యూనిటీ హెల్పర్స్ ఎలా చెప్పాలి, ఏమేం ప్రాపర్టీస్ లేదా టీఎల్ఎమ్స్ దానికి అవసరం అవుతాయో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. సో లెసన్ ప్లాన్ అయినా అంతేనండి. లెసన్ మీరు ఏం చెప్తున్నారు, దానికి మోటివేషన్ ఎలా ఇస్తారు, ముందు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, లెసన్ మీ పోర్షన్ కంప్లీట్ చేసిన తర్వాత క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఆ లెసన్ మీద ఏం యాక్టివిటీ ప్రిపేర్ చేశారు, దీన్నే మనము లెసన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. ప్రీ ప్రైమరీ పిల్లలకి ఇది చాలా చిన్న పోర్షన్ ఉంటుంది కాబట్టి మనం లెసన్ ప్లాన్ వేయకపోయినా ఈ ఒక్క యాన్యువల్ ప్లాన్ అన్నది మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో రేపు ఏం చేయబోతున్నామో మనకు ముందుగానే తెలుసు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అన్నదానికి తావుండదు. నెక్స్ట్ వచ్చేసరికి టైం టేబుల్. చాలా స్కూల్స్లో యాజమాన్యమే మనకి టైం టేబుల్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ప్రీ ప్రైమరీయే కదా అండి, మొత్తం మీరే ఉంటారు కదా, మీరే చెప్పుకోండి అని అంటే ఖచ్చితంగా మీరు టైం టేబుల్ అన్నది మెయింటైన్ చేయండి. చాలామంది టీచర్స్ ఏం చేస్తారంటే ఒక రోజంతా ఒక సబ్జెక్ట్, ఇంకొక రోజు ఇంకొక సబ్జెక్ట్ ఇలా కంప్లీట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్వే కాదు. పిల్లలు కూడా సరిగ్గా మీ దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేకపోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే మీ పరంగా ఒక మంచి టైం టేబుల్ని మీరే ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీ స్కూల్ టైమింగ్స్ని బట్టి 6 లేదా 8 భాగాలుగా మీ టైం టేబుల్ని విభజించండి. సో ఈ 6 or 8 పీరియడ్స్లో మీరేం చెప్పాలి అంటే ఫస్ట్ అవర్ ఎప్పుడు కూడానండి రెసిటేషన్ చేయించాలి, రైమ్స్ చెప్పించాలి పిల్లల చేత, ఓరల్ చెప్పించాలి. ఎందుకంటే ప్రీ ప్రైమరీ పిల్లలు ముందుగానే స్కూల్కి అటు ఇటుగా వస్తూ ఉంటారు. ఈవెన్ వచ్చినా కూడా యాక్టివ్ ఉండరు, కొంతమంది లేజీగా కూడా ఉంటారు, కొంతమంది ఇంకా ఆ నిద్రావస్థలోనే ఉంటారు. సో అలాంటి పిల్లలందరినీ యాక్టివ్ చేయాలంటే మనము ఫస్ట్ అవర్ ఎప్పుడు కూడా ఈ రైమ్స్కి కేటాయించాలన్నమాట. ఓరల్ డ్రిల్లింగ్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి పిల్లలకి. సో ఫస్ట్ పీరియడ్ అంతా కూడా మీకు అలానే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ ప్రయారిటీ ఇంగ్లీష్కి ఇవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ మ్యాథ్తో కంపేర్ చేసుకుంటే కాస్త డిఫికల్ట్ కాబట్టి వాళ్ళు రాయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు టాప్ ప్రయారిటీ ఇంగ్లీష్కి ఇవ్వండి. సో మీరు 1 or 2 పీరియడ్స్లో ఇంగ్లీష్ కంప్లీట్ చేసేసుకోవాలి. మోస్ట్లీ మీరు 2 పీరియడ్స్ కేటాయించినా కూడా నష్టమేం లేదు. ఇంగ్లీష్కి ఆ మాత్రం టైం పడుతుంది. మీకు 4th hour కూడా అవైలబుల్ ఉంటే మీకున్న సిలబస్ పోర్షన్ బట్టి ఒక ½ an hourలో అయిపోతుంది అనుకుంటే మ్యాథ్కి ప్రయారిటీ ఇవ్వండి. లేదంటే జనరల్ అవేర్నెస్ కానీ జీకే కానీ మీకు ఏదైతే ఒక చిన్న టెక్స్ట్ బుక్ ఉందో దానిని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్కి ఆ 1 hourలో ఏం చేయాలి అని అంటే మీరు క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు రాశాక కరెక్షన్ కూడా అప్పుడే కంప్లీట్ అయిపోవాలి. ఇంకోటి చెప్తానండి, మనం ఏం చేస్తామంటే మనం కూర్చుంటే పిల్లలు లైన్లో రావాలని కోరుకుంటాం. అలా చేయకండి. మీరే పిల్లల దగ్గరికి వెళ్ళండి. మీ కరెక్షన్ ప్రాసెస్ అన్నది చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి మీరు ఇంగ్లీష్ అన్నది కంప్లీట్ చేశారు. ఇంకా మీకు టైం ఉంటే మ్యాథ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లంచ్ బ్రేక్ అన్నది చాలా పెద్ద టాస్క్. అది కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత మీరు మ్యాథ్కి ప్రయారిటీ ఇవ్వండి. సో ఇక్కడికి మనకి మ్యాథ్ అన్నది కూడా కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ అవర్స్ మీరు దేనికి కేటాయించాలంటే మళ్ళీ మీరు ఈ రైమ్స్కి కానీ స్టోరీ టెల్లింగ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ కేటాయించాల్సి ఉంటుంది.
ఎందుకంటే పిల్లలకి మీరు ఒకే సెషన్లో అన్నీ కంప్లీట్గా చెప్పేస్తానంటే వాళ్ళకి ఆ లోడ్ అన్నది తీసుకోలేకపోతారు, యాక్టివ్గా వాళ్ళ పార్టిసిపేషన్ అన్నది ఉండదు. సో మీరు ఇలా పార్టిషన్ చేసుకొని ఒక సర్టెన్ టైం కేటాయించడం వల్ల వాళ్ళకి కూడా ఇన్ టైంలో వర్క్స్ కంప్లీట్ చేయడం అన్నది అలవాటు అవుతుంది అనమాట. సో మీ టైం టేబుల్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ అవర్స్ ఎప్పుడు కూడా ఈ రెసిటేషన్కి కేటాయించండి. సో లేజీగా వచ్చిన పిల్లలు యాక్టివ్ అవుతారు, మళ్ళీ డల్ అవుతున్న పిల్లలు కాస్త యాక్టివ్ అయ్యి ఇంటికి వెళ్తారనమాట. సో ఇలా చేయడం వల్ల మీరు ఈ డే అంతా చెప్పింది ఆ రెసిటేషన్ వల్ల పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఇంటి దగ్గర కూడా ఇక్కడ చెప్పింది అక్కడ ఫాలో అవుతూ ఉంటారనమాట. సో ఇక్కడికి మనకి టైం టేబుల్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టీచర్ డైరీ ఎలా మెయింటైన్ చేయాలి. మీ టైం టేబులే మీ టీచర్ డైరీలో ఉంటుంది. సో ఇక్కడ మనకి టైం టేబుల్లో 6 లేదా 8 పీరియడ్స్ మీరు రాసుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు టీచర్ డైరీలో అదే ప్రజెంట్ చేయడానికి వీలుంటుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక శాంపుల్ డైరీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి యూకేజీ టీచర్ డైరీ అనమాట. ఇందులో ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి, రెండు కూడా ఓరల్ డ్రిల్లింగ్కే. బట్ ఇక్కడ మన ఓరల్లో చాలా వాటిని మనము రెసిటేట్ చేయించవచ్చు. అవి రైమ్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, నెంబర్ నేమ్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ రాసినట్టు సెల్ఫ్ డీటెయిల్స్ అవ్వచ్చు, మీరు కంప్లీట్ చేసిన లెసన్స్లో పదాలైనా అవ్వచ్చు. ఏవైనా కూడా వాళ్ళ చేత ఓరల్ చెప్పించాలి. సో అప్పటికి యూకేజీలో తెలుగు ఉంది కాబట్టి టాప్ ప్రయారిటీ తెలుగుకి ఇచ్చాం. తర్వాత వచ్చేసరికి ఇంగ్లీష్ సిడబ్ల్యూ అండ్ టెక్స్ట్ బుక్. సో ఇదంతా మార్నింగ్ సెషన్. కష్టంగా ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా మార్నింగ్ సెషన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు అనుకోకుండా. సో అలా అయినా కూడా మీకు వర్క్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఏదైతే టఫ్ టాస్క్ ఉంటుందో అది మార్నింగ్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి ఈజీగా ఉండే సబ్జెక్ట్ లైక్ మ్యాథ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, రిమైనింగ్ ఏదైనా స్లేట్ వర్క్ లాంటివి ఉన్నా కూడా మీరు ఆఫ్టర్నూన్ సెషన్లో కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు కింద డైరీ నోట్, అంటే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా దేని గురించి అయినా పర్టికులర్గా మీరు పేరెంట్కి ఏదైనా ఇష్యూ చేశారంటే అది ఏదైనా కూడా ఈ డైరీ నోట్లో రాసుకోవచ్చు. సో మీకు ఈ డైరీ 1 year మీరు ఇలా కంప్లీట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఎవరిని కన్సర్న్ చేయక్కర్లేదు, మీకు మీరుగా మీ క్లాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా టీచర్ డైరీ మెయింటైన్ చేసే విధానం. మీరు ఇలానే ఫాలో అవ్వాలని లేదు, ఈవెన్ ఇందులో కూడా చాలా మోడల్స్లో ఉన్నాయి. సో మీ స్కూల్ని బట్టి మీరు మీ టైం టేబుల్ బట్టి ఇందులో మినిమల్ చేంజెస్ అన్నీ చేసుకొని డైరీని అయితే మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఈ డైరీ ఒకవేళ మీకు ఎప్పుడైనా స్కూల్ లీవ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ రాకపోతే ఈ డైరీనే మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా వర్క్ చేశారు అనడానికి ప్రూఫ్ ఏదైనా ఉంది అని అంటే సంవత్సరం పాటు మీరు రాసుకున్న డైరీ. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇవి టీచర్ డైరీకి సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.